వాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్థిరపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్రిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తల్లిలా లాలించును. తండ్రిలా ప్రేమించును. దయచేసి అందరూ కూర్చోనండి. ఉజ్వల గీతాలు. హలో కొండ జరిగేటు అది జరగబోయే బియ్యరు 571 పాట ఇప్పుడు వరకు చేసుకున్నాం. ఓకే. హలో. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు,
ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము మరొకసారి యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చు చేయగలవు ఆమేన్. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి
జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యమే. అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నా జాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
దీనికి వాక్యం చెప్తున్న మాట, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. మెయిన్ ఐటమ్స్ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, సంఘములకు వస్తున్న వారి జీవితంలో ప్రతి ఒక్కరూ కూర్చుకోవలసినటువంటివి ఏంటవి? ఆత్మతోనూ సత్యముతోనూ. ఎందుకంటే యేసుప్రభు ఏ సంబంధి? సత్య సంబంధి. ఎవరు? సత్య సంబంధి అయిన ప్రతి వాడును ఆయన మాట వినాలి. మన సత్య సంబంధులము. ఆయన సత్యమై ఉన్నాడు, మనం సత్య సంబంధులమై ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకు. పాత పేర్లు, ఇంటి పేర్లు, ఇంకే డాష్లు అవన్నీ పక్కన కట్టగట్టి పడేయండి. మనం ఎవరి వారము? చెప్పండి, క్రీస్తు వారము. క్రీస్తు వారం అయ్యే పండుగ వచ్చిన అక్కడికి ఎవరా? నువ్వు పాడు, నీకు రాదా? మేమయ్యా యేసువారమయ్యా నజరేతువారమయ్యా యేసువారమయ్యా నజరేతువారమయ్యా. ఏదెను వనమున యెహోవా దేవుని వాగ్దానమే శ్రీ సంతానం ఇమ్మానేలుగా ఇహ పరమందున మనతోడున్న మన స్నేహితుడు. అమ్మల్లారా యేసుని నమ్మరారా, అక్కల్లారా యేసుని నమ్మరారా. యేసువారమయ్యా నజరేతువారమయ్యా. సిలువను మోసిన యేసు శిష్యులము మేమయ్యా. మరణము గెలిచిన యేసు సాక్షులము మేమయ్యా. యేసువారమయ్యా నజరేతువారమయ్యా. యేసువారమయ్యా నజరేతువారమయ్యా. యేసువారమయ్యా నజరేతులము మేమయ్యా. యేసువారమయ్యా నజరేతువారమయ్యా. యేసువారమయ్యా నజరేతువారమయ్యా. చాలు. యేసువారమయ్యా నజరేతువారమయ్యా. గమనించండి, లోకంలో మొదలైన వారు శరీరమును ఆస్పదము చేసుకొని మరి స్వభావాన్ని బట్టి వారి శరీరమును రంజింప చేసుకోవడానికి, శరీరం ఉప్పొంగింప చేసుకోవడానికి, శరీర అవయములో చైతన్యం కలగడానికి పలు విధమైనటువంటి విధానాల్లో లోకమునందు ఆనందిస్తూ ఉంది. కానీ మనం లోకం నుంచి విడుదల పొందినాము కాబట్టి ఆనందించుడి. మరలా చెప్పదును ప్రభువునందు ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. భౌతికమైన దేహంతో ఉన్నాము,
భౌతిక లోకంలో ఉన్నాము. అయినప్పటికీ కూడా భౌతికమైనటువంటి ఆ తాళము, ఆ మేళము, లేక భౌతికమైనటువంటి ఆ యొక్క నైజము మన నుంచి పూర్తిగా తీసివేసుకొని క్రీస్తు యొక్క నియమం మనలో తెచ్చుకొని ఆ క్రీస్తు నియమముతో మనం దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. క్రీస్తు యొక్క నియమము మన దేహంలోనికి వచ్చేయాలా. మరి క్రీస్తు నియమం మనకు రానప్పుడు ఏ నియమం ఉంటుంది? శరీర నియమము, పాప నియమము. దాని మ్యూజిక్ వేరు, దాని మాటలు వేరు, దాని పదాలు వేరు, దాని స్వరాలు వేరు, దాని భావాలు వేరు. ఆడవారి మాటలకు అర్థాలు వేరంట. మగవాళ్ళు అంత మంచివాళ్ళు కావాలి. చూడండి, ఏదేమైనా లెట్స్ డై. ఒకవైపున మనం చనిపోదాం, రెండో వైపున దేవునికి చోటిద్దాం. అప్పుడు మనం ఎవరి వారం అయిపోతాం? యేసు వారం అయిపోతాం. నేను చెప్తున్నాను ఈ మధ్య ప్రసంగాల్లో, యేసు ప్రభు భూమి మీద ఎంతకాలం జీవించారు? గట్టిగా గట్టిగా నీవు మార్పు పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? కృపావరం మార్పు పొంది ఎంతకాలం అయింది? మాట్లాడలే. దేవదాస్, నువ్వు మార్పు పొంది ఎంతకాలం అయింది? టకమని చెప్పాలి. ఓహో, సర్దుకుంటున్నాడు అండి. 38 సంవత్సరాలు. ఎప్పుడైతే మీలో ఒక్కొక్కరు యేసుని దేవునిగా, రక్షకునిగా మీ హృదయంలోనికి అంగీకరించినారో ఆ దినమనే దేవుడు మీలో ప్రవేశించినాడా? నీవు దేవునిలో ప్రవేశించావా? పెళ్లి చేసుకున్నప్పుడు భార్య భర్తలు ఏకమైనప్పుడు భర్తతో భార్య ఏకమైందా? భార్యతో భర్త ఏకమయ్యాడా? లేక వారిద్దరూ ఏకమైనారా? ఏ శరీరం ఇప్పుడు? చూడడానికి ఇద్దరా ఒకళ్ళ? మనసు చూస్తే ఎన్ని మనసు? ఏక మనసు. ఏంటని? ఏక మనసు. సంఘం అంతా కలిపినా సరే, ఎంతమంది ఉన్నా మనం ఏం కలిగి ఉండాలి? ఏక మనస్కులై ఉండండి. ఒక వ్యక్తి ఏదైనా ఒక మాట చెప్తే ఓకే 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 అనేలాగా ఉండాలి. అంతే తప్ప మనిషికో మాట మనిషికో మాట మనిషికో మాట ఒకదానికి ఒకటి కాంట్రవర్సీగా ఉంటే అక్కడ దేవుని ఆత్మ నివాసము. ఏక మనస్కులై ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మధ్య ఉంటుంది. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నప్పుడు మనందరూ ఏక మనస్కులమై ఉంటాం. లెట్ గాడ్ బి వన్ అమాంగ్ ఆల్. దో we are many, let God come in our lives. యేసు మనలోకి రావాలి, క్రీస్తుగా మనసు రావాలి, ఏక మనసు. ఇందాక అడిగిన ఆమెను, ఏమ్మా ఏంటి మీ ఆయన కొడుతున్నాడా అన్న? కొట్టట్లేదయ్యా అంది. నువ్వు కొడుతున్నావు అన్న? కొట్టట్లేదా అంది. ఏంటన్నా? మా ఇంట్లో కొట్టుకోవడం తిట్టుకోవడం లేదయ్యా అంది. చెప్పలు కొట్టండి. ఇద్దరిని అడిగాను. ఎంతమందిని అడిగాను? ఇద్దరిని అడిగాను. ఒక మనిషి నువ్వేనా? నువ్వు నిలబడు. మీరిద్దరు ఎవరో నిలబడండి. అది చూస్తావేంటి? ఆయన ఏమని అనుకుంటారేనా? ఎంత మంచి సాక్ష్యం అండి, ఎంత మంచి సాక్ష్యము. ఎన్నడూ మా ఇంటిలో భిన్నమైనటువంటి స్వరాలు మాలో ఎన్నడూ కనబడలేదు. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. కాబట్టి మనం అందరము కూడా ఏక మనస్కులుగా ఉండాలి, ఏకాత్మ గలవారిగా ఉండాలి. ఎక్కడ భిన్నత్వం రాకూడదు. 10 కుక్కలు ఉన్నాయి. ఎన్ని కుక్కలు బోబో అంటే, ఎన్ని కుక్కలు మేమేవ అంటాయి? 9 కుక్కలని ఒక పిల్ల ఉంది. అప్పుడు అన్నీ మేమేవ అంటాయా? అన్నీ బహుబో అంటాయా? 9 కుక్కలేం బహుబో అంటే, ఒక పిల్లి. దేని స్వరము? కలిసి ఉన్నవి కానీ వాటి వాటి స్వరాలు వేరు వేరు. అవును, మానవ సమాజము అలాంటిదిగా ఉన్నది.
కానీ క్రీస్తులో మనం వచ్చిన తర్వాత మనం అందరము మనలోనికి క్రీస్తుని చేసుకున్న తర్వాత ఎవడు వెళ్ళిపోయాడు? ఉన్నావు, నువ్వు వెళ్ళిపోయావా? యేసు మనలోకి వస్తే మనం ఉంటామా, వెళ్ళిపోతామా? చెప్పాలి. ఎక్కడికి వెళ్ళిపోతావు? పక్క వెళ్తావా? పక్క ఎడపక్క, కుడిపక్క, వెనక, పెంట కుప్పలోక? చెప్పు గట్టిగా, చెప్పు చెప్పు గట్టిగా. మరి చూడండి, ఏదో స్వీటో హాటో ఎలా ఉందో చూసామని నోట్లో 4 మీద పెట్టి చూస్తాం, కానీ ఏ పెంటను తెచ్చి ఎట్లా చూస్తామండి? చూస్తామా? కొంతమంది పేరేంటి, పెంటోడ అంటారేంటి? పెంటమ్మ పేరు ఉంటుంది, అదేంటో మరి ఎలా పెట్టుకున్నారు? పెంటయ్య ఉంది, పెంటమ్మ ఉంది. పెంటమ్మ అంటే పలుకుతా పలుకుదా? పెంటోడ పెంటయ్య అంటే, పెంటమ్మ అంటే, పెంటయ్య అంటే మరి నువ్వు పలుకుతావా? నువ్వు మారు మనసు పొందితే నిన్ను పెంటమన్నా పెంటయ్య అన్నా పలకాలి. ఎందుకని? ఒకప్పుడు ఏంటి? ఒకప్పుడు. ఇప్పుడైతే ఎవరు వరమయ్యా? ఎవరు వరమయ్యా? ఎత్తు. మేమయ్యా తెలుగును వచ్చిన యేసు. ఎవరంట మనం ఇప్పుడు? ఎవరు మనం? ఎవరి వారము? ఒకప్పుడు ఎవరి వారము? చెప్పు. పెంట వారమయ్యా. పడు. ఒకప్పుడు పెంట వారమయ్యా అని పాడండి. అవును, నమ్మండి. మార్పు పొందిన వాళ్ళరా, ప్రభువు నీలో ఉన్నాడని నమ్ము. భార్యను పక్కకు నెట్టడం లేదు, భర్తను పక్కకు నెట్టడం లేదు, భార్య సలహా భార్య మాట పక్కన నెట్టడం లేదు, భర్త మాట భర్త సలహా పక్కన నెట్టడం లేదు. దట్ ఈస్ గుడ్, బట్ ఎట్ వాట్ ఎవర్ ద గాడ్. భర్తలు పెళ్ళైన వాళ్ళకి భార్య భర్తలు ఒకలా ఇద్దరయ్యా? పెళ్ళైన తర్వాత ఎంతమంది? నువ్వు మీ ఆవిడెన్ని పెళ్ళైన తర్వాత ఒకలా ఇద్దరా? నువ్వెన్ని? కూర్చో. మొదలు పొందితే భార్య ఒక పక్క, భర్త ఒక పక్క, దేవుడు ఒక పక్క. ఇలా ముగ్గురులో మరి భార్య మాట చెల్లాలా, భర్త మాట చెల్లాలా, దేవుని మాట చెల్లాలా? హాయ్ చొచ్చో అంటాడు. వెనకాల కూర్చున్నా, బండి మధ్యలో కూర్చున్నా. అటు చేతిలో ఎన్ని పగ్గాలు ఉంటాయి? 2 ఎట్ల పగ్గాలు ఉంటాయి. ఆ పగ్గం ఈ పగ్గం. కుడి చేతి పగ్గం లాగితే అది అటు తిరిగి రావాలి, ఈ పగ్గం లాగితే అటు తిరిగి రావాలి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఎవరి వారమయ్యా? ఎవరి వారమయ్యా? ఎవరి వారమయ్యా? నాట్ యువర్ విల్, నాట్ ద హస్బెండ్స్ విల్, నాట్ ద వైఫ్స్ విల్. ఎవరి విల్? ఉదయం సాల్మన్ రాజు వాక్యం చెప్తూ, ఈ సంవత్సరం మొత్తం మీద ఎవరినన్నా మీరు క్షమాపణ అడిగారా అని ఒక ప్రశ్న వేశాడు. ఏంటి? ఈ సంవత్సరం వచ్చి ఎన్ని నెలలు అయింది? ఇన్ని నెలలో మీలో ఎవరైనా ఒక్కసారైనా ఎవరైనా క్షమాపణ అడిగారా? ఎవరు మాట్లాడాల? ఇప్పుడు 1 నెల రోజుల క్రితం నుండి 1 నెల, ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే 1 నెల, ఈ నెలలో ఎవరైనా క్షమాపణ అడిగారా ఎవరినైనా? 3వ మాట, ఈ వారములోనైనా ఎవరినైనా నువ్వు క్షమాపణ అడిగావా? 3 అడిగాడు. 1 సంవత్సరము, 1 నెల, 1 అనలా. అప్పుడు నేనేమన్నానంటే, ఈ దినమున నా భార్యని క్షమాపణ అడిగానని చెప్పా. నిన్నే క్యాంప్ నుంచి వచ్చాము, బెంగళూరు వెళ్ళి 5 రోజులు సేవ చేసి, నా పేస్ట్ నాకే ఉంటుంది, అమ్మగారి పేస్ట్ అమ్మగారికి ఉంటుంది.
ఏమ్మా నీ పేస్ట్ ఎక్కడా అని అడిగా, ఎదుగు పెట్టుకుందామని. ఏమన్నా తెలదు. అప్పుడే మొహం కడుకు వచ్చింది. జ్ఞాపకం తగ్గింది అనుకోండి, గుర్తులేదు అనొచ్చు కదా. ఎక్కడ పెట్టాను గుర్తు రావట్లేదు, చూడండి అక్కడ పెట్టానేమో అనొచ్చు కదా. ఏముందామే అది తెలియదు అంటావేంటి అన్నా గట్టిగా. అలా గట్టిగా అంటమే నాకు తప్పు అనిపించింది. అందుకని ఏమడిగాను, క్షమాపణలో ఉన్న లాభం తెలుసా నీకు? కాలు పట్టుకులో ఉన్న లాభం తెలుసా నీకు? ఎంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది? నువ్వేమనుకుంటున్నావు? ఏ కొలమంతా కొలుసుకుంటున్నావు? నేను నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నానయ్యా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాయా అంటే ప్రభు ప్రార్థన చేయమన్నాడా? చేయబోతున్న కార్యం చెప్పాడా? ఎందుకు చెప్పాడు? హీఈస్ మై ఫ్రెండ్. అబ్రహాము నా స్నేహితుడు కాబట్టి నేను చేయబోతున్న కార్యము అబ్రహామునకు దాచేదనా? విశ్వాసే. చెప్పవలసిన విషయాలు చెప్పాలి, చెప్పుకో పక్కవారితో. దేవుని సంగతితో చెప్పాల్సిన విషయం కొన్ని చెప్పు. ఏమి చెప్పడం నోరు మూసి కూర్చుంటావేంటి? అలా కూర్చుంటావేంటి? నమస్తే ఉత్తరం వచ్చింది, ఇంగ్లాండ్ లెటర్. ఆ రోజుల్లో సూచన ఎక్కడి నుంచి వచ్చింది? బ్రదర్ జాషువా డానియల్, మద్రాస్. ఏంటి రాశారు? నాకు ఇప్పుడు రాయరు. తమ్ముడా నాకు కొంచెం జలుబుగా ఉంది, నా కొరకు ప్రార్థన చేయి. ఏంటి ఏం చేయాలి? ప్రార్థన సహకారానికి పెద్దోళ్ళు కావాలా, చిన్నోళ్ళు కావాలా, తోటి వారు కావాలా, సేవకులే కావాలా? నువ్వు ప్రార్థన పడువని గుర్తిస్తే ఎవరైనా నిన్ను అడగడం తప్ప రైటా? చెప్పు మరే. మీలో ఎంతమంది ప్రార్థనా పరులైన వారు ఉన్నారు? నేను ప్రార్థనా పడును అని నీవు అనుకోగలుగుతున్నావా? ఈమె ప్రార్థనా పరురాలు, ఈమె నా విషయాలు చెప్పుకుంటే నాకు ప్రార్థన చేస్తుంది. వీళ్ళు ఎంతమంది కలుసుకున్నప్పుడు, 3 స్త్రీలు కానీ 4 స్త్రీలు కానీ 4 సహోదరులు కలుసుకున్నప్పుడు ఒక కాసేపు ప్రార్థన చేసుకుందాం, ఓ అరగంట ప్రార్థన చేద్దాం, 1 గంట ప్రార్థన చేద్దాం. నీవు నీ సహోదరులు ఎన్నిటువంటి వారిని ఇంటిలో కానీ ఫోన్లో కానీ ఇక్కడ కానీ కలుసుకున్నప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు, ఎన్ని సంగతులు మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్న సంగతులు ఎంత టైం ఇస్తున్నావు? ఎప్పుడైనా కలిసి ప్రార్థన చేస్తావా? ఎవరితోనన్నా కదే ప్రార్థన చేసుకుందామని అన్నావా? అలా అన్నవాళ్ళు చేయొద్దండి ఎవరన్నా ఉంటే మీ తోటి వారితో. ఒక్క చేయలేవలేదా? ఎవరో ఫోన్ చేశారు రాత్రి 11, 12 మరి ఎక్కడి నుంచో వెళ్తున్నా ఇంటికి. హేమలతో ఫోన్ చేశా, మాట్లాడాను. ఆమె విషయాలు చెప్పింది. సరేమో ప్రార్థన చేద్దామని ప్రార్థన మొదలేసా. విజయవాడ నుంచి నిజుడి వెళ్ళి తలుపు కొట్టి తలుపు లోనికి వెళ్ళే టైం వరకు ప్రార్థన చేస్తానే ఉన్నా. ఎంతసేపు? గంటల సేపు. అవునా? గుర్తుందా నీకు? నేను నా జీవితంలో ఇప్పటి వరకు దాదాపు 65 సంవత్సరాల నుంచి ఎన్నడూ ఎవరితో కబుర్లు చెప్పేవాడిని కాదు. సంగతులు అడిగి తెలుసుకోను, సంగతులు వారికి చెప్పను. నా సమయం అంతా, నా ఆశ అంతా, నా ఆలోచన అంతా. మీరు ఎంతమంది కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు రక్షించబడిన వారు? ఎంతమంది ఏకాంత ప్రార్థన నేర్చుకున్నారు మీరు? నేను విజయవాడ స్టూడెంట్గా ఉన్న దినాల్లో కూడా డివిజనల్ ఆఫీస్ ఉండే దగ్గర రైల్వే స్టేషన్ ఎదురుగా ఆ గ్రౌండ్లోకి వెళ్ళి నేను మరొకతను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఏసురత్నం పేరు గుర్తుందేమో. మంగళ పని కమ్మర పని చేసుకునేవాడు, పొట్టిగా ఉండేవాడు, ఎర్రగా. ప్రభువుని నమ్ముకున్నాడు, విజయవాడ ఉండేవాడు. ఆ రోజు 1 గంట పనిచేసి
ఇనప మొక్కలను కత్తులుగా మార్చి అవి అమ్ముకుంటూ ఆ డబ్బులతో జీవిస్తూ దేవుని సేవ చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. ఇంకా నాకు గుర్తున్నాడు, ఇంతే ఉండోడు, ఎత్తుగా ఎర్రగా ఉండోడు, ఇంత ఉండోడు. ప్రార్థన పరుడు. ఎవరండి? ఇందులో ఎంతమంది ప్రార్థన పరులు ఉన్నారు? నువ్వు ఒంటరికి వెళ్ళి ప్రార్థన చేసే స్థలాలు ఏమైనా ఉన్నాయా ఈ ఊరిలో? ఏదైనా కొండకి వెళ్ళి గట్టును ప్రార్థన చేసావా? నేను చదువుకునే రోజుల్లో సూర్యాపేటలో ఉన్నాను ఒక సంవత్సరం. ఆ కొండ మీద గుహ ఉంది కదా, ఆ గుహ మీద ఈ గుహ మీద ఇది పక్కన ఉన్న గుహ మీద కూర్చునే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం. ఎక్కడ అప్పుడు తాళాలు గేలా లేవు అప్పుడు గుహలకి. ఇంకా కొంచెం కాలేజీ వయసు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ప్రార్థన సహోదరులు నీ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ప్రార్థనలో సహకరించి కలిసి ప్రార్థన చేసేటువంటి సహోదరులు ఎవరైనా ఉన్నారా నీకు? కౌరులు చెప్పుకునేవాళ్ళ? నో. ఆత్మానుసారులు ఆత్మీయుషాలు మనస్కరిస్తారు. సంవత్సరం ఒక్కసారైనా నూజుడు వచ్చే 2 రోజులు మందిలో నుండి ప్రార్థన చేసుకున్నావా విశ్వాసి? నీ ప్రాణస్పందన వ్యక్తివైనా నీవు రెన్యూల్ చేసుకుంటున్నావా? రెన్యూల్ చేసుకుంటున్నావా? చిన్న వయసులో చూసిన రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు పల్లెటూరులో కబ్ద్ర బట్టలు కద్ర పని చేసి లాడ్జ్ చేసుకునేవాళ్ళు. ఏ రాజకీయ వాళ్ళ ఊర్లో నూజిలు అనుకోండి, నూజిలో బయలుదేరి రాజకీయ నాయకుడు పేపర్ చేతితో పట్టుకున్నాడు, మనకు తెలిసి విజయవాడ వచ్చేవాడు, పనులు చూసుకునేవాడు. బట్టలు మాసిపోతే ఓ పరమైన లాండ్రీ ఉంటుంది వాళ్ళకి. అంతకుముందు ఇచ్చిన బట్టలు ఒకటి వజాత, ఈ బట్టలు ఏడవడం, ఆ బట్టలు వేసుకోవడం, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం, పేపర్ చేతిలో బడత తీసుకుని వెళ్ళి ఆ బట్టలు అక్కడ ఏడవడం. మళ్ళీ ఆమె ఒక్కొక్క ఊరికి ఒక లాండ్రీ పెట్టినవాళ్ళు, లగేజ్తో పని లేదు. చూడండి ఎలాంటి అనుభవాలు నేర్చుకున్నారు వాళ్ళు. చూడండి, మనం ఉమ్మన్ దేశం వెళితే అక్కడ కూడా ఉన్నాయి ట్రంప్ గారి ఇళ్ళు. ట్రంపేనా అమెరికా ప్రెసిడెంట్ గారి పేరు? ఆయన ఇల్లే కాదు, ఆయన రియల్ ఎస్టేట్ కూడా ఉంది అక్కడ. అవన్నీ చూసాం మేము వెళ్ళి. అక్కడే కాదు చాలా దేశాల్లో ఉందంట. ఏంటి ఆయనకి? రియల్ ఎస్టేట్. వ్యాపారవేత్త, ధన సంపాదకుడు, ఒక దేశానికి చెప్పండి ప్రధాని. విశ్వాసులైన వాళ్ళారా? విజయవాడలో ఎంతమంది స్థానికులుగా ఉన్నారు మీరు? ఎంతమంది అద్దెలలో ఉంటున్నారు? ఎంతమంది సొంత ఇళ్ళల్లో ఉంటున్నారు? సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు చేయొద్దని రోజు విజయవాడలో సొంత ఇళ్ళు ఉన్నవారు, రైట్, సొంత ఇళ్ళు ఉన్నవి ఊరిలో. ఒకడు ప్రార్థన చేసాము, చేసి 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 దాసు మేము కూడా ప్రార్థన చేసి చేసి అమ్మగారు అందరూ ప్రార్థన చేసి చేసి ప్రభు అక్కడ ఆ రైల్వే ఇన్స్టిట్యూట్లో కొంతకాలం ప్రార్థన పెట్టాను, కొన్ని సంవత్సరాలు. తర్వాత సువార్త పనులు కొన్ని సంవత్సరాలు. ఏసు రామహాల్లో కొంతకాలం, అయ్యప్ప కాలనీలో కొన్ని రోజులు ఇంటికాడ. చూడండి, సొంత స్థలం ఇవ్వ ప్రభు 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 అని ప్రార్థన చేస్తే ఈ స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అక్కడ ఆ రోజు ఏం ప్రార్థన చేస్తాను? 1 గంట 2 గంటలు వెళ్ళాలి. ఆ రామారావు హాల్ అంటే 1 గంట 2 అదే గౌరవ సర్దుకుని వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకోవడం స్థలం కూడా మాకు కావాలి ప్రభు అని చెప్పేస్తే దేవుడి స్థలం ఇచ్చాడు. ఎంతమంది స్థలానికి వచ్చి మిగిలిన టైంలో ప్రార్థన చేసుకుంటున్నారు. సాయంకాలం ఎంతమంది రక్షించబడినారో వచ్చి ఈ మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నారు. ఎంత మొరపెట్టి ప్రార్థన చేస్తే ఈ స్థలము దేవుడు మనకి ఇచ్చాడు. రెండవ విషయం ఏంటంటే మీరు గమనించవలసింది, మనం వారు తమ హృదయంలో దేవునికి చోటు నెలపోయారు కనుక చేరాని కార్యము చేయుటకు దేవుడు వారిని ఎంత డేంజరు. మనసు పొందిన వాళ్ళు ఎంత అపాయం మీ పక్కన కాసుకున్నది. దేవుని ఎరిగినట్టు మనం ఏం చేయాలి? తమ హృదయంలో దేవుని ఎరిగి వారు తమ హృదయంలో దేవుని చేసుకున్నారు కాబట్టి వారి గురించి
తమ హృదయంలో దేవుని చోటు ఇవ్వాలి. ఏమివ్వాలి? దేవుని చోటు ఇచ్చాము మాంస పందిరి ద్వారా. ఆ చోటు ఇచ్చిన వారిని పోషించాలి. ఎవరిని ఇంట్లో చేసుకున్న వాళ్ళని పోషించాలి. వారి అవతలు చూడాలి, వారి యోగక్షేమాలను చూడాలి. దేవుని హృదయంలో చేసుకున్న తర్వాత ఒక బంధువు నీ ఇంట్లోకి వస్తే, ఒక వారం దినాలు ఉంటే, నీ చుట్టం వస్తే, నీ స్నేహితులు వస్తే, నీ స్వయపిల్లలు వస్తే, ఇంకెవరైనా తెచ్చుకుంటే నీవు వాళ్ళని చూసుకోవాలి. అన్ని విషయాల్లో నేను 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 మా ఆయన మా పాప, మా కూతురు, నా కొడుకు, నా కోళ్ళ, నా మనవడు. ఏంటి పాట? ఎవరికి కావాలి నీ పాట? ఎవరికి కావాలి నీ పాట? సైతానికి కావాలి అలాంటి పాట. ఆ పాత పాట పాడకూడదు. రక్షణ పొందిన తర్వాత దేవుని రాజ్యం కట్టు. ఏం చెప్పండి? దేవునికి రాజ్యం కట్టు. నీ హృదయమే దేవునికి దేవాలయం అంటున్నాడు. నీ హృదయమే దేవునికి మందిరం అంటున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మలో నివసించబడవలసి ఉన్నదని మీరు ఎరుగరా? కంటిన్యూ దట్. రక్షించబడిన వారా వినండి, నీవు దేవుని ఆలయము. నీ ఆలయంలో దేవుని చేర్చుకున్నావు. ఆ దేవునికి వేళాపాలో చూడు. పాత దినాల్లో ఆ మందిరాలు ఉండేవి. హన్నా అని ఒక ఆమె ఉంది. ఎక్కడికి వెళ్ళిందండి? మందిరానికి వెళ్ళి ఏం చేస్తుంది? తాగి వచ్చి డొల్లుతుంది. ఏంటండి? తాగి వచ్చి డొల్లుతుంది మందిరంలో. ఏయ్, ఈ మందిరం అనుకో, తాగుబోతు స్థలం అనుకో, రోజు తాగి ఇక్కడ డొల్లుతున్నావు ఏంటి అన్నాడు. ఏమంటుంది? లేదు దైవజనుడా, నేను మత్తురాలని డొల్లడం లేదు, మనో దుఃఖము గల దానినే నా హృదయాన్ని ప్రభు సన్నిధిలో క్రొమ్మరించుకుంటున్నాను. సంవత్సరంలో మందిరం వచ్చి మొగరించి క్రొమ్మరించుకొని హృదయాన్ని. అదే టైంకి కొంతమంది కూర్చొని ప్రార్థన చేసుకున్న వారా ఉండొచ్చు. ఏంటి పాప, ఏంటమ్మా, ఏంటంటే అమ్మా నా ఇలాంటి సమస్యతో వచ్చాను, అలాగే కలిసి ప్రార్థన చేద్దాం. హాస్పిటల్ దగ్గర ఎంతమంది ఉంటారు పేషెంట్లు అక్కడ? ఇది ఒక హాస్పిటల్, ఈ స్థలం మనకి. ఎంతమంది వస్తున్నారు? ఆ సమస్యలు ఉన్నావా? వచ్చి ప్రార్థన చేసుకో. ఎంతమంది ఈ స్థలాన్ని ఉపయోగించుకుంటున్నారు? సరే, నీకు ఒక సొంత స్థలం ఉన్నది. నీవు దేవునికి ఆలయమై ఉన్నప్పుడు, నీ హృదయం దేవునికి ఆలయమై ఉన్నప్పుడు, నువ్వు దేవుని దేవాలయమై ఉన్నప్పుడు, నీ గృహంలో నీవు ఉంటున్నప్పుడు, నీ గృహం కూడా దేవుని ప్రార్థన పెడుతున్నారు. మీరు పక్కంటి వాళ్ళని పిలిచి, ఇది మనందరికీ మందిరమే, నీవు దేవుని మందిరము. నీ మందిరంలో ఎంతమందికి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంతమంది కొరకు విజ్ఞాపన చేస్తున్నావు? నీ గృహంలో ఒక మందిరముగా మార్చావా? నీ దేహాన్ని మందిరముగా మార్చావు, నీ హృదయాన్ని దేవునికి మందిరముగా మార్చినావు. మరి నీ గృహాన్ని కూడా ఇది మందిరముగా మార్చు. ప్రార్థన జరిగించు. ఇంటనున్న సంఘము, అది అప్పుడు సంఘాలు చూడండి. అదే సంఘాలు, స్థలాలు లేవు, సంఘాలు లేవు, గుడులు లేవు మనకి. అవి చేసి ప్రభు శిష్యులు సేవ చేస్తున్న దినాల్లో, పౌలు పేతురు సేవ చేస్తున్న దినాల్లో స్థలాలు లేవు, గుళ్ళు లేవు, గోపురాలు లేవు, కట్టడాలు లేవు. ఇంటనున్న సంఘము, ఇంటనున్న సంఘము. అన్నీ ఎక్కడ సంఘాలు? ఇంటనున్న సంఘము. ఈ ఊళ్ళో ఎంతమంది మార్పు పొందిన విశ్వాసమైన వారు ఉన్నారో, నీ ఇల్లు ఒక సంఘముగా మారాలి. నీ ఇంటిలో కూడా ప్రార్థన జరగాలి, చుట్టుపక్కల వారు రావాలి, అది ఒక చిన్న మందిరముగా ఉండాలి. నీ ఇంటి మందిరముగా మార్చావా? అదే ఇద్దరు అయితే గొడవ ఇక్కడ ఖాళీ చేయండి వెళ్ళిపోండి అంటారు. మరి ఇప్పుడు నీవున్న ఇల్లు అంటే ఇల్లు సొంతదైన ఇల్లు. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మలో నివసించబడవలసి ఉన్నదని మీరు ఎరుగరా? నువ్వు దేవుని మందిరము, నీ దేహము దేవుని మందిరము. అంతేకాదు, నీ ఇంటిని కూడా మందిరముగా మార్చుకో. 2 ఫ్లోర్లు ఉన్నాయా? గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉందా? ఒక ఫ్లోర్ నువ్వు వండు, ఇంకో ఫ్లోర్ అద్దెకి. అంతేనా? ఖాళీగా ఉంది, ఒక పోర్టర్ ఖాళీగా ఉంది, అద్దెకి అవుతుంది, డబ్బులు దండం కదా. యోజన మాస్టర్ ఉన్నారు అక్కడ, నిలబడి నువ్వు
అది కింద ఫ్లోర్ 5 ఫ్లోర్ ఉంది. ఎందాడేది రేపు 5 ఫ్లోర్ కూడా కట్టి ఇన్ని సంవత్సరాలు పైన ఫ్లోర్ కట్టి 15 సంవత్సరాలు పైన ఫ్లోర్ వేసి ఇంతవరకు అద్దెకి ఇచ్చావా? అద్దెకిస్తే డబ్బులు వస్తాయి కదా అన్న. నేను ఇవ్వనన్నాడు. కూర్చో. చాలా సంవత్సరాల క్రితం నన్ను ఒకసారి ఆర్ఆర్కి మూర్తి గారిని పిలిచి మీటింగ్ పెట్టాడు ఆయన. అదే నాకు మొట్టమొదటిసారి పరిచయం. ఎన్ని సంవత్సరాల క్రితం అయ్యా? 20 సంవత్సరాల క్రితము మీటింగ్ పెట్టి ఆయన ఇంట్లో పక్కన స్థలంలో అద్దెకి పక్కన స్థలం తీసుకుని స్థలంలో మీటింగ్ పెట్టాడు. 20 సంవత్సరాల క్రితం అట. అది నాకు మొదటి పరిచయం. అందుకు ఆరోగ్యమూర్తి గారితో పరిచయం లేదు. ఆయన నన్ను స్పీకర్ పిలిచాడు, మీటింగ్ పెట్టాడు. ఎక్కడి డబ్బులు అని అడిగితే చెప్పయ్యా, ఎక్కడదా పొలం, ఎవరు కొన్నది, ఎంత పొలం? ఆ పొలాన్ని అమ్మి మీటింగ్ పెట్టాడట. పొలాన్ని అమ్మి మీటింగ్ పెట్టాడు. ఏం టైం ఎంత అయిందయ్యా? ఎంత అయింది టైం అని అడిగే ఉదయం ఏసో మాస్టర్ని. 9ంటికి ఆరాధన అయితే 10ంటికి వచ్చాడు. ఇద్దరు భార్య భర్తలు. ఏంటి ఇంత లేట్ అన్నా? ఇంకో ఊరు వెళ్ళి అక్కడ ప్రార్థన పెట్టి వస్తున్నామయ్యా అన్నారు. ఇవాళ లేట్ అయింది, రోజు ట్రైన్కి వస్తున్నాం అన్నాడు. ద బర్డెన్, ఆత్మవచన భారము, చింత, వేదన, పరితాపము. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండగలము. అదేగా మన బెదవాళ్ళు అంటే అదేగా. అది ఆయన సంగతి, మన సంగతి చెప్పండి. ఉండగలము. బైబిల్ ఏం చెప్తుంది? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా. ఒకసారి ఆర్టీసీ బస్సులో కూర్చున్నాం. బస్ స్టాండ్లో 10 బస్సులు ఉంటాయి అనుకోండి సుమారు. ఒకటి ఎంత బారు ఉంటుంది. అన్నీ ఆగుంటాయి, వస్తుంటే ఆగి ఏముంటాయి, వెళ్ళి వెళ్తూ ఉంటాయి. ఆ రోజుల్లో సోడాలు అమ్మేవాళ్ళు, బస్ స్టాండ్లో కూడా వచ్చేవాళ్ళు. పూలు అమ్మేవాళ్ళు, సోడా అమ్మేవాళ్ళు, బిస్కెట్లు అమ్మేవాళ్ళు. బస్సు చుట్టూ కిటికీ సోడా సోడా సోడా, పూలు పూలు, బిస్కెట్ 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 అని తిరుగుతూ ఉండేవాడు. బిస్కెట్లు వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర తిరిగాడు, పిల్లల దగ్గర తిరిగాడు. పూలోళ్ళు ఆడవాళ్ళ దగ్గర, మగవాళ్ళ దగ్గర. ఆడపిల్లలు ఉంటే మగపిల్లలు ఉంటేనా? ఈ పిల్ల తిరుగుతుంది బస్సు చుట్టూ. కిటికీ దగ్గర కిటికీ లంక తోటం, కిటికీ లేవు. ఒక కిటికీ లంక తోటం సోడా 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 సోడా. రౌండ్గా తిరిగింది. మళ్ళీ 2వ రౌండ్, 3వ రౌండ్, 4వ రౌండ్ అవి తిరుగుతూనే ఉంది. నాకు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆమె వెంక చూస్తున్నాను నేను. సోడా సోడా అంటుంది నా మొహం వంక చూసి. 1 రౌండ్, 2 రౌండ్, 3 రౌండ్, 4 రౌండ్లు, 5 రౌండ్లు. సోడా 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 అంటుంది. అన్ని రౌండ్లు తిరిగి కిస్సోని కొట్టేసింది. సోడా కొట్టేసి ఇదిగోండి అంది. జరిగిందే. ఎవరికమ్మాయి అన్నా? మీకేనండి అంది. నేను కొట్టమని లేదుగా అన్నా. కొట్టమని అన్నా నేను. చెయ్యి కూడా ఒప్పలో, సైకి కూడా చేయలేదు. అది ఏమీ చేయలేదు. కొట్టేసి ఇదిగో తాగండి అంటాను. నా ముఖంలో, నా మనసులో ఏమనుకుంటున్నానో గ్రహించి కొట్టింది. నేను తాగనంటే వేస్టా కదా అది. అదేంటి భక్తి అంటే. యూ సొడకాయ్, మార్చిపోయిన సొడకాయ్. సమాజ్ చేస్తామేంటి సోడాకాయని? గ్యాస్ అంతా ఏం చేసుకుంటావు? ఏమనాలి? ఓ మనిషి కనపడగానే సోడా 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 సోడా. ఎంత సైకిల్ చూడండి. నిజంగా మీరైతే ఎర్రని కొడతారండి అట్లా. 100కి 100 మంది కొట్టరు. అంతమంది చుట్టూ తిరుగుతూ నా మనసుని ఎలా స్టడీ చేసిందో. చిన్నపిల్ల ఏమైనా 15 ఉంటాయి, 7 ఉంటాయేమో, 14 ఏళ్ళు. కొట్టేసి ఇదిగోండి అట్లా. అడిగితే కొట్టిందా, అడగకుండా కొట్టిందా? నోటితో నేను అడగలేదు కానీ, సైగుతో అడగలేదు కానీ, నా మనసులో ఉన్నది ఏంటి? ఆమె
నేను సోడలు అమ్మేదాన్ని కాదయ్యా, ఇది సోడే. మాజు పొందేమంటే సోడే సోడే. దయచేసి ఆరిపోతుంది. నీ సాక్ష్యం నువ్వు కాచుకోకపోతే వాడకపోతే ఆరిపోతుంది. మీలో ఉన్న దీపమును ఆర్పుకోమాకండి. దీపం ఆర్పుకోవద్దు, నూనె అమలు చేసుకోవద్దు. నూనె అయిపోతే నువ్వు అర్పణకర్లా, అదే ఆరిపోతుంది. కాబట్టి రక్షించబడే ప్రతి ఒక్కరు కూడా యేసు మాస్టర్ ఇంతవరకు దానికి 15 ఏళ్ళు నేను ఇల్లు కట్టి అద్దెకి ఎవరు అడగలేదా నిన్ను? కానీ ప్రాంతం వచ్చేవాళ్ళు కూడా అడగలేదా? వాళ్ళకు కూడా ఇవ్వలేదా? చూడండి మరి. వరంగా ధనాపేక్ష అవసరం లేదు, డబ్బు నీకు ఉన్నది, కానీ ఇవ్వలేదు. స్థలం అమ్మి మీటింగ్ పెట్టాడట. వాళ్ళ నాన్న సేవకుడు, 4-5 సంఘాలు ఉన్నాయి వాళ్ళ నాన్నకి. ఆయన సేవడు కొడుకు. ప్రతి ఆధారం వెళ్ళి సంఘాల్లో వాక్యం చెప్పుకునేవాడు. మరి ఎవరు చెప్పారు? ఎందుకో ప్రతి శనివారం బుధవారం మాత్రం వచ్చి వాక్యం విని వెళ్ళిపోయాడు. నాకు పరిచయం లేదు. నెలకొండ వచ్చేవాడు, శనివారం బుధవారం వాక్యం విని వెళ్ళిపోయేవాడు. ఆదివారం మాత్రం అన్ని సంఘాలకి వెళ్ళి వాక్యం చెప్పుకునేవాడు. అట్లా ఈ డెప్త్ను గ్రహించుకొని ఆదివారం కూడా రావడం మొదలుపెట్టాడు. సంతోషంగా లేదా? ఆదివారం రావడం ప్రారంభించదు కాదు, ఎన్ని సంఘాలు కట్టాడు అన్ని సంఘాలు క్లోజ్ చేసి వచ్చి వాక్యం అంటున్నాడు. అవునా? చూడండి. చూడండి, స్థలము అమ్మి మీటింగ్ పెట్టడమా? ఇల్లు కట్టుకుని టౌన్లో కూడా అద్దెకి ఉండడం, మౌనంగా ఉండడమా? ఎవరన్నా ఒకరు ఉంటారా సాధారణంగా అద్దెకి ఇవ్వకుండా? ఎవరు ఉండరు. కాబట్టి ఒకసారి గమనించండి, మీరు నీ ఇంటిని మందిరముగా మార్చు. స్వాతుడు కాకపోయినా స్వాతిని పరిచయం. తిమోతి సేవకుడా స్వాతిని పనిచేయమన్నాడా? స్వాతి రక్షించబడిన వారు స్వాతిని పనిచేయండి, స్వార్థికుని పని చేయండి. మీలాగా నాకు మనసు పొందిన వాళ్ళు కొన్ని 100 మంది ఆడపిల్లలు మగపిల్లలు మీలాగా మనసు పొంది యవన కాలంలో మరి సేవలోకి వచ్చారు, సేవకులు అయ్యారు. దేశ విదేశాలలో రాష్ట్రాలలో పెద్ద పెద్ద సంఘాలు కట్టి సేవ చేస్తున్నారు. పెద్ద పెద్ద సంఘాలు కట్టి సేవ చేస్తున్నారు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి మీ హృదయము దేవునికి మాలయముగా చేయడమే కాదు, మనమే ఆయన యొక్క ఇల్లుగా మారిపోవాలి. నీ ఇల్లు మందిరముగా మార్చు. నీ హృదయమే ఇల్లుగా కాదు, నువ్వు కట్టినటువంటి ఇల్లు మనమే ఏంటి, మన దేవుని ఆలయము ఒకటి, మనం ఆయన ఇల్లు ఒకటి. రెండవది, నువ్వు కట్టిన ఇల్లు ఒక మందిరముగా కూడా వాడుకో. అలా వాడుతున్నారా? విశ్వాస చచ్చిపోయే వరకు విశ్వాసగానే ఉంటావా? పెళ్ళయి 2 సంవత్సరాలు అయితే అమ్మాయి పిల్లలు లేరయ్యా ప్రార్థన చేయండి అయ్యా, అమ్మాయి పిల్లలు లేరయ్యా ప్రార్థన చేయండి అయ్యా. 2 సంవత్సరాలు కదా, 5-10 ఏళ్ళన్నా అయిందా ఏంటి? అప్పుడు చూద్దామని అంటే ఊరుకుంటుందా? పిల్లలు పుట్టాలి ఎప్పుడు? ఏమో బాబయ్యా ప్రార్థన చేయండి అయ్యా. పెళ్ళి ఎప్పుడైందమ్మా నీకు? పెళ్ళి అయ్యా 12 నెలలు అయిందయ్యా. అప్పుడే పిల్లడు పుట్టాడా పుట్టలేదా? కన్సీవ్ అయ్యిందయ్యా. విశ్వాసే, నువ్వు కన్సీవ్ అయ్యావా? ఎన్నిసార్లు కన్సీవ్ అయ్యావు? ఎంతమంది నుంచి ఆత్మీయ భారం వచ్చింది? చూడండి, దేవుని బీజము నీలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే, ఒక వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తి మార్పు పొందితే బాగుంటుంది, ఆ వ్యక్తి కూడా ప్రార్థన చేస్తాను. నువ్వు అలా తలంచి ప్రార్థన చేయటంలో దేవునికి బీజం ఆ ఎమ్మెల్యే ఇతరులోనికి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి వచ్చి మారుమనసు పొందారు. అదే నీ యొక్క ఆత్మీయ గర్భఫలం. ముగిస్తున్నాను.
భారం కలిగి ఉండండి. మనం మౌనంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీ దీపము ఆరిపోతుంది. ఆరిపోనేవాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రభువా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. వారంలో ఒక దినం ఇక్కడ కూడుకుంటున్న బిడ్డలను సమయం వెచ్చించి ఎక్కువ సమయాన్ని అనేక విధాలుగా మేము వాడుకుంటూ మమ్మల్ని బలపరుచుకుంటూ మమ్మల్ని ఉత్తేజపరుచుకుంటూ ఇతరులను కూడా ఉత్తేజపరుస్తూ విషయాలు పంచుకుంటూ అనుభవాలు పంచుకుంటూ గత వారమంతా చేసిన సేవను కూడా ఒకరు పంచుకుంటూ కలిసి ప్రార్థన చేస్తూ ప్రతి ఇల్లు ఒక సంఘముగా, ప్రతి ఇల్లు ఒక మందిరముగా ప్రభు బిడ్డలో మార్చి ఈ విజయవాడ అంతటిలో కూడా ఒక్కొక్క ఇల్లు ఎందుకు ఒక సబ్ సెంటర్గా తయారవ్వకూడదు ప్రభువా? అట్టి వారికి బిడ్డను సిద్ధపరిచి ఆయత్తపరచమని యేసు నామమున వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన నేను దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసము సదా తోడైండును గాక. మర్చిపోయిన చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తే, మేము మొన్న బెంగళూరు వెళ్ళి 5 దినాలు ఉండి వచ్చినాము. రూత్ అక్కడ ఉంటుంది, దేవుని పని చేస్తుంది, సేవ చేస్తుంది. చుట్టుపక్కల కొన్ని దూర ప్రాంతాల స్థలాలు కొని మందిరాలు కట్టింది. ఆంధ్ర రాష్ట్రం అంతా వచ్చి సేవ చేస్తూ ఉంది. భర్త ఉన్నాడు, పిల్ల ఉన్నది, స్కూల్ పెట్టింది. దాన్ని కూడా అంత 100% జస్టిస్ చేయకుండా స్వార్థ పని కొంత కేటాయిస్తుంది. ఒక యవనత్రాలు భర్త చచ్చిపోయాడా, రామ్మాన్ దగ్గరికి. పిల్లలు ఉన్నారా, ఇంకో రెండే ఉన్నాయా దగ్గరికి. ఎవరు మాట వింటుందా, రెన్నీ దగ్గరికి. ఎవరి రాళ్ళు మాట వింటారా, రెన్నీ దగ్గరికి. ఇప్పుడు ఆమె దగ్గర 40 మంది ఉన్నారు, అన్ని వయసులో ఉన్నవారు. ఎంతమంది? 40 మంది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉంటున్నారు. 40 మందిని చదివిస్తుంది, ఖాళీ చేయని చదివిస్తుంది, సొంత డబ్బులు ఖర్చు పెడుతుంది, ఫీజులు కడుతుంది, వాడి పెళ్ళిళ్ళు చేస్తుంది. అన్ని బాధ్యతలు 40 మంది. విధవరాలు ఉన్నారు, పెళ్ళైన వారు ఉన్నారు, భర్తను కోల్పోయిన వారు ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మనుషులు ఉన్నారు. ఎంతమంది వాళ్ళందరూ అక్కడే ఉంటారు, ఆమె దగ్గరే. ఆ పక్క స్థలం ఖాళీ కూడా అది తీసుకొని అద్దెకి చిన్న చిన్న రూములు కట్టి, ఇంకో స్థలం తీసుకొని చిన్న చిన్న రూములు కట్టి, ఇంకో స్థలం తీసుకొని చిన్న రూములు కట్టి, ఇంకో స్థలం చిన్న చిన్న రూములు కట్టి, ఆ చుట్టుపక్కల 7 స్థలాలు తీసుకొని గదులు కట్టి వాళ్ళందరినీ అకామిడేట్ చేసి. ఎంత బాధ్యత! నీవు రక్షణ పొందితే నీవు ఒక ఆత్మీయ వనమును తయారు చేయి. అరే ఎంతమందికి కాలేజీ చదివేవాళ్ళు ఉన్నారు, దాంట్లో ఇంజనీరింగ్ చదివేవాళ్ళు ఉన్నారు, టెక్నికల్గా చదివేవాళ్ళు ఉన్నారు, మెడికల్గా నర్సులు చేసేవాళ్ళు ఉన్నారు, స్కూల్ ట్రైనింగ్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఎంత సేవ విస్తరించబడుతుంది ఒక్క వ్యక్తి వల్ల. ఎన్ని రాష్ట్రాలు తిరుగుతుంది, ఎన్ని ప్రాంతాలు తిరుగుతుంది. కారు కొనుక్కుంది, ఎంత మరీ తిరుగుతుంది ఆ కారు కూడా. మీరు ఎంతమంది ఉన్నారు? ఫ్రీడమ్ లేదు. భర్త ఉన్నాడు, భార్య భర్త, పిల్లలు ఉన్నారు, స్కూల్ ఉంది. తన ఇన్కమ్ అంతా ఎంత ఖర్చు పెట్టినా చాలు. ఒక్క మనిషిని నువ్వు పోషించడం నీకు వచ్చా? ఒక పూట ఒక మనిషికి భోజనం పెడతానని నీ దగ్గర మనసు ఉందా నీకు? మీ దీపములను ఆరిపోనివ్వద్దు. దేవుని రాజ్యము కట్టబడాలి. భౌతికంగా ఒక వ్యక్తిని ఆదరించకుండా ఆత్మీయంగా మలచడానికి వీలు లేదు. కాబట్టి దయచేసి గమనించండి. ఇలా ఉండి మీ దీపాన్ని ఆర్పివేసుకోమాకండి.